అదే నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పును మరొక్కసారి చెప్తున్నా. మీరు మేజర్ 18 సంవత్సరాలు దాటింది, ఓకే, మీకు నచ్చిన వారితో మీరు సంతోషంగా బతకొచ్చు. దానికి కానీ మిమ్మల్ని ఎవరు ఆపరు, ఓకే. ఇది ఒక పాయింట్. ఇప్పుడు పెద్దవాడిగా కొంచెం సంస్కారంగా చెప్తా. మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు, మీకు నచ్చిన వారితో జీవితం షేర్ చేసుకుని అనుకున్నప్పుడు, దెన్ మీరు చేసే పనులు ఎవరికి ఇబ్బంది లేదనుకున్నప్పుడు చక్కగా పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళిపోండి. అది పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా చెప్తా. మీరు ఆల్రెడీ ఎవరో ఒకరితో ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారు. మీకు ఆల్రెడీ భార్యో భర్తో ఉన్నారు. ఇప్పుడు భార్యనో భర్తనో చంపితేనే అవతల ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే జైల్లో చెప్పకూడదు ఖాయం. రోజు ఇదే చెప్తున్నా. బీహార్లోని సోపాల్ డివిజన్, అక్కడ సమిత అని చెప్పేసి ఒక మహిళ, ఆమె మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అంటే ఏంటి, ఆర్టీ ఆఫీస్ పెద్ద అధికారి. ఆమె భర్త దేవ్ కుమార్, ఇతను రైల్వే డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. వారంలో 4 రోజులు ఫీల్డ్లోనే ఉంటాడు, ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. అంతా సవ్యంగా జరుగుతుంది, హ్యాపీ ఫ్యామిలీ. ఎలానో కానీ అజిత్ కుమార్ అలియాస్ ధీరజ్ అనబడే వ్యక్తి ఈ సమితికి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమ కాస్త రిలేషన్ కాస్త కట్టుకున్నాడు, సంపాలన దాకా వెళ్ళిపోయింది. అప్పుడు హాలీవుడ్ సినిమా స్కెచ్ చేశారు. ఎందుకు, ఇంట్లో దొరికినా దొరికిపోతాం, రోడ్డు మీద గుద్దినా దొరికిపోతాం, సో ఎక్కడైనా ఏదైనా చేసినా దొరికిపోతాం. కాబట్టి ఏం చేద్దాం, రైలులో చంపుదాం. అది కూడా అలాగా అగంతకులు చంపినట్టుగా చంపుదాం. అప్పుడేమైంది, రైల్వే పోలీసులా మామూలు పోలీసులా ఎవరు కేసు హ్యాండిల్ చేయని చెప్పేసి అనుకుంటారు, అండ్ దొండగులు ఎవరో కాల్చి వెళ్ళిపోయారని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి పక్కా ప్లాన్తో ధీరజ్ కొంత డబ్బులు ఇచ్చేసి గ్యాంగ్ను మాట్లాడరా అన్నారు. బీహార్ కదా, దొరికేశారు. రైలు కదిలింది. ఈయన ఉన్నాడు బోగిలో. ఇందులో ముసుగేసుకుని కొంతమంది వచ్చారు. ఒకళ్ళ ఇద్దరు వచ్చారు. ఖచ్చితంగా గన్నుతో పాపం దేవ్ కుమార్ని కాల్చేశారు. ఆ తర్వాత రైలు దిగి పారిపోయారు. రైల్వే పోలీసులు విచారణ మొదలెట్టారు. ఇదంతా జరిగింది జూన్ 12, 13, 15 తారీఖులు. అంటే ఇప్పటికీ నెలన్నర దాటేసింది, లేదా నెల, ఓకే. ఫస్ట్ మేమనుకుంది, అమ్మయ్యా చనిపోయాడా, రైలులోనే చనిపోయాడా, కాల్చిన వాళ్ళు ఎవరో తెలియదా, గుర్తులేని అగంతుకుల, రైట్. ఏడ్చింది, నాన్న హడావిడి చేసింది, కార్యక్రమం అన్నీ అయిపోయాయి. మరలా చెప్తున్నా, భర్త చనిపోయాడు అంటే భార్య మీద అనుమానం, భార్య చనిపోయిందంటే భర్త మీద అనుమానం, అమ్మా నాన్న చనిపోతే పిల్లల మీద అనుమానం, పిల్లలు చనిపోతే అమ్మ నాన్న మీద అనుమానం. అది నేచురల్ అయినా సరే అంతే, అది పోలీసుకి బేసిక్ అనమాట. భర్త చనిపోయాడు. భార్యకు సంబంధించేసి కాల్ డేటా మొత్తం తీస్తే ఎక్కువ సార్లు అజిత్ కుమార్ గారితో మాట్లాడింది, అలియాస్ ధీరజ్. ఏం మాట్లాడింది ఏంటని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళతో వాట్సాప్ పెట్టి ఇవన్నీ చూస్తే అబ్బో టూ మచ్ క్లోజ్. అర్థమైపోయింది, అడ్డండి అని చెప్పి చంపించేసిందిరా అని. పోలీసులు పద్ధతిగా విచారించారు. వాళ్ళ పద్ధతిలో పాప దొరికేసింది, పాప ఆంటీయో జేజో దొరికేసింది. దెన్ ధీరజ్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది. రారా అని చెప్పేసి పట్టుకొచ్చారు. దెన్ వాడు ఎవరు కలిసినటువంటి డీటెయిల్స్ ఎవరా అంటే సుపారీ అండి అన్నాడు. పర్లేదురా, మేము కూడా సుపారీ ఇస్తాం లేరా, చెప్పరా బాబు అంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు. వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వీళ్ళిద్దరు దొరికేశారు. జైల్లో చెప్పకూడదు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండి, అసలు లైఫ్ సెటిల్, అసలు ఆ జాబ్ అంటేనే. జైల్లో చెప్పకూడదు. వాడు ఇది చేసింది కదా, వాడు జైల్లో చెప్పకూడదు. అన్యాయంగా బంగారు లాంటి దేవ్ కుమార్ పాప అన్యాయంగా చనిపోయాడు. సో ఎన్నిసార్లు అయినా సరే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, చంపితే దొరికిపోతారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నేచురల్గా చనిపోయినా కానీ మీ మీద అనుమానం వచ్చింది. ఎప్పుడు మీకు అడ్డు ఉన్నాడని చెప్పేసి అతను చనిపోవాలని చెప్పేసి మీరు కోరుకున్నా కానీ మీ మీద అనుమానం వచ్చింది. కాబట్టి భర్త బాగుండాలని కోరుకోండి, భార్య సంతోషం ఉండాలని భర్త కోరుకోండి. అదర్వైజ్ పెళ్ళిళ్ళే చేసుకోకండి ప్లీజ్. పెళ్ళిళ్ళు చేసుకున్న కామంతో కటకటలాడుతూ ఉన్న, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన నచ్చిన వాళ్ళతో ఊరేగుదామని అనుకున్న పిల్లలను మాత్రం కనకండి.